నేను కృష్ణారావు గారు పోయినాం. ఇట్లా ఈ హైడ్రా అరాచకం వల్ల ఇవాళ హైదరాబాద్లోని మధ్యతరగతి ప్రజలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, ఎందుకంటే బలిసిన వాళ్ళకి ఏం కాదు, ఎప్పుడు వాళ్ళు మంచిగానే ఉంటారు, ఎవరినో పట్టుకుంటారు, రేవంత్ రెడ్డికి ముఠ చెప్తారు, ఆయనకి నడుస్తూనే ఉంటాయి, వాళ్ళకేం కాదు. కానీ ఎవరైతే పేదవాళ్ళు, బక్క చిక్కిన వాళ్ళు ఉన్నారో, కోర్టు ఆర్డర్లు ఉంటే కూడా, కోర్టు చెప్తే కూడా సండే సాటర్డే చేయొద్దా అని చెప్తే కూడా తెగించి ఇష్టం వచ్చినట్టు హైడ్రా పేరిట అరాచకం. ఏమైంది హైడ్రా అరాచకంతో? ఇవాళ దారుణాతి దారుణమైన పరిస్థితి. హైదరాబాద్లో, రంగారెడ్డిలో, వికారాబాద్లో, మేడ్చల్ జిల్లాలో రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ప్రతి ఊళ్ళే పల్లెటూళ్ళే కనీసం ఒక 50-100 మంది పిల్లలు ఉంటారు. కొంతమంది ఏజెంట్లుగా చేస్తారు, కొంతమంది ఇంకో పని చేసుకుంటారు. మొత్తానికి నిర్మాణ రంగం మీద ఆధారపడి ప్రతి ఊళ్ళే ఉంటారు. అదే హైదరాబాద్ పట్టణంలో కోవిడ్ అప్పుడు మేము చూసినాం, మేమే ఆశ్చర్యపోయినాం. ఒక్కొక్క లేబర్ క్యాంపుకు పోతే వేల మంది మన రాష్ట్ర పౌరులు ఉన్నారు, బయట రాష్ట్రాల్లో ఇంకెక్కువ ఉన్నారు. వేల మంది, లక్షల మంది నిర్మాణ రంగం మీద ఆధారపడ్డోళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళు హ్యాండ్ టు మౌత్, బట్టకు పొట్టకు తిప్పలు పడేటోళ్ళు, రోజు రెక్కాడితే కానీ డొక్కాడనోళ్ళు, వాళ్ళందరి కడుపు మీద కొట్టింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. రియల్ ఎస్టేట్ డమాల్ అన్నదని చెప్పి ఇవాళ నేనో మీరోజు ఎప్పుడో కాదు, మొత్తం రిపోర్ట్ల మీద రిపోర్ట్లు వస్తున్నాయి. బెంగళూరు మంచిగుంది, చెన్నై మంచిగుంది, ముంబై మంచిగుంది. ఇక్కడ చాతగాని ప్రభుత్వం వల్ల, చాతగాని ముఖ్యమంత్రి వల్ల, ఈయన నెగిటివ్ విధానాల వల్ల, నెగిటివ్ పాలిటిక్స్ వల్ల ఇవాళ హైదరాబాద్లో నిర్మాణ రంగం కుదేలైపోయింది. ఒక నిర్మాణ రంగం కుదేలైతే ఒక వాళ్ళకే తిప్పలు కాదు, దాని మీద ఆధారపడ్డ సిమెంటోడు, స్టీలోడు, ఇటుకల బట్టోడు, ప్రతి ఒక్కరు వాళ్ళందరూ ఆగమవుతారు. ఇలా మీరు చూడండి హైడ్రా వల్ల అట్లా. ఇక మూసి 6 గ్యారంటీలు అంటాడు, 100 రోజులు అన్నాడు, ఇన్ని కథలు చెప్పిండ్రు. మొత్తం 420 హామీల లిస్టు, ఎస్సీ డిక్లరేషను, ఎస్టీ డిక్లరేషను, బీసీ డిక్లరేషను, యువత డిక్లరేషను, రైతు డిక్లరేషన్, ఇన్ని చెప్పిండ్రు. చెప్పి వాటికి వేటికి పైసలు లేవట, వాటికేమో లంక బిందెలు దొరుకుతలేవంట. కానీ మూసీకి మాత్రం పైసలు ఉంటాయంట. అవి కూడా ఎన్ని? 1,50,000 కోట్లు పెట్టి మూసీ కడతా అంటాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకయా మూసీతో మురిసే రైతులు ఎంతమంది, మూసీతో వచ్చే ఉద్యోగాలు ఎన్ని, ఇది అడిగితే సమాధానం చెప్పాడు. మూసి ఏం చేస్తావు? మూసి మేమే కట్టినాం కదా ఎస్టీపీలు మొత్తం, నువ్వేం చేస్తావు? కేవలం గోదావరి నీళ్లు తీసుకొచ్చి గండిపేటలో వస్తే మంచిగా కిందికి దబాయించి ఇయ్యొచ్చు కదా, మంచి స్వచ్ఛమైన నీళ్లు, ఎందుకు ఆగం చేస్తున్నావు, ఎందుకు ఇన్ని బతుకులను ఆగం చేస్తున్నావు, ఇల్లు గుల్ల కొడుతున్నావు అంటే సమాధానం రాదు. వాళ్ళందరూ ఏడుస్తుంటే, బూతులు తిడుతుంటే వాళ్ళ మీద కేసులు పెడతారు. కడుపు మండినోడు బూతులు తిట్టక ఏం చేస్తారు? మరి మనం తిడుతున్నామా? ఇలా రేవంత్ రెడ్డి గారిని జనం తిట్టే తిట్లు ఇంకో ముఖ్యమంత్రి, ఇంకో నాయకుడు అయితే అమ్మతోడు చెప్తున్నా, ఆయనతో బకెట్లో నీళ్ళు పోసుకుని అలా దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతున్నా అని దులుపుకొని పోతున్నాయి. అంటే ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు అదే అన్న యాద్ చేస్తున్నాడు. హైదరాబాద్లోనే మూడు అరాచకాలు, హైడ్రా, మూసి, ఇప్పుడు మళ్ళీ నిన్న భూములు, హెచ్సియు మనం పెట్టిన ఏలన్లా. ఆ పిల్లలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు, వాళ్ళిచ్చే వాళ్ళు బయటికి వచ్చి లొల్లి పెట్టి మనల్ని రమ్మంటే కూడా మనం పోలే. ఎందుకంటే మనం పోతే ఏమంటాడు, చెప్పలేదా ఈ గుంటనక్కలు పోయి చేసిర్రు, ఈ బీఆర్ఎస్ వాళ్ళు పోయి చేసిండ్రు అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడతాడు. అందుకే మనం వాడికి పోలే. ఏమున్నా బయటికి వెళ్ళి మద్దతు చెప్పినాం, మీడియా ద్వారా చెప్పినాం, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని చెప్పినాం, కానీ అందులో పోలే. కానీ ఆ ఉద్యమాన్ని కూడా మలినం చేసే విధంగా ఎంత చిల్లర మాటలండి ఒక ముఖ్యమంత్రి. ఆడ జింకలు లేవు, గుంటనక్కలు ఉన్నాయి అంటాడు. మరి ఆడ జింకలు ఉన్నాయా ఏమున్నాయి? ఇప్పుడు చచ్చిపోతే ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇప్పటికే 4 జింకలు చచ్చిపోయినాయి. ఒక్క జింకను చంపితే సల్మాన్ ఖాన్ తీసుకుపోయి జైల్లో పెట్టిరు. మరి 4 జింకలు చంపిండు రేవంత్ రెడ్డి, ఏం చేయాలి? నేనేమంటున్నా అంటే, ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ చేయబట్టి ఇలా ప్రజలకి ఏం ముద్ర పడ్డదంటే, చిచి వీళ్ళు మంచి మనుషులు కాదు, చాలా గలీజ్ మనుషులు, వీళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటోళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళని నమ్మొద్దు అనేది బాగా బలంగా ఇవాళ ప్రజల్లో నాటకపోయింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఈరోజు వచ్చినా, ఇంకొక 6 నెలలకు వచ్చినా, సంవత్సరానికి వచ్చినా, నేను ముమ్మాటికి ఒక మాట చెప్తున్నా, తుఫాను వాతావరణంలో మళ్ళీ ఒక్కసారి గులాబీ జెండా ఎగురుతుంది, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇది పక్కా, ఇది మీరు రాసి పెట్టుకోండి, ఎవరు మార్చలేరు దాన్ని. ఇక మధ్యలో సందట్లో సడేమియా అన్నట్టు బీజేపీ కూడా ఆశపడుతుంది, దబ్బన ఏమన్నా నాకు కూడా దొరుకుతుందేమో, ఛాన్స్ దొరుకుతుందేమో. సమస్యనే లేదు. ఎందుకంటే ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, మీరు ఒకటి చూడుర్రి, ఒక్క రోజున కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తారా?
పొరపాటున కాంగ్రెస్ పార్టీని ఒక మాట అంటారా? ఇద్దరు మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు. ఒక ఆయననేమో సహాయ మంత్రి, ఇంకొక ఆయననేమో నిస్సహాయ మంత్రి. ఏమి కాదు ఇద్దరితో, ఊదు కాలది పీరు లేవు. తెలంగాణకు రూపాయి తెచ్చే ముఖం లేదు. కానీ తెల్లారు లేస్తే కేసీఆర్ని తిట్టాలి, బీఆర్ఎస్ని తిట్టాలి. అరే తిట్టుడేదో కాంగ్రెస్ని తిట్టరాదరా పోయి, ఆయన గవర్నమెంట్లో ఉన్నాడంటే అది శాత కాదు. రేవంత్ రెడ్డిని ఆయన అన్నాడు, ఇంకా గమ్మత్ చూడరు మీరు. నిన్న రేవంత్ రెడ్డినేమో పల్లెత్తు మాట అన్నారు, ఒక్క మాట. అసలు ఆయనకు రక్షణ కవచమే వీళ్ళు. నేను మొన్న మాట్లాడుకుంటే చెప్పిన ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఈ దందా వెనక ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడని నేను చెప్పిన, పేరు చెప్పలే నేను. గుమ్మడికాయల దొంగ ఎవడరా అంటే భుజాలు తడుపుకున్నట్టు ఒకరికి ఒకటి వస్తుండు బయటికి వచ్చి నన్ను తిట్టుడు. నేను నన్ను తిట్టుడు ఎందుకు రా భయ్, నువ్వు చేసేదో అటు చేయు, మీరు కేంద్రంలో ఉన్నారు, మీరు చేసేదో అక్కడ చేయండి అంటే ఎవడు చెప్తలేడు. తిట్టుడు మాత్రం నన్ను. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే ఈ 16-17 నెలల్లో తెలంగాణకు బీజేపీ చేసిన ఒక్క పని, ఒక పై సంబంధం పని ఏదైనా ఉన్నదా? మీరు కూడా ఆలోచించండి, ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ప్రజా పోరాటాల్లో లేరు. హైడ్రా బాధితుల దగ్గరికి వీళ్ళు పోయేది లేదు, మూసీ బాధితుల దగ్గరికి పోయేది లేదు, సెంట్రల్ యూనివర్సిటీ పిల్లల కోసం కొట్లాడేది లేదు, లగచర్లలో లంబాడ రైతులను జైల్లో పెడితే మాట్లాడరు, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మాట్లాడరు. మరి బీజేపీ వాళ్ళని ప్రజలు ఎందుకు పట్టించుకోవాలి, ఎందుకు పట్టించుకుంటారు? ఆలోచించండి. వాళ్ళకి తెలిసింది ఒకటే ఒక్క మందు, ఏమన్నంటే మతం పిచ్చి నింపాలి, మొత్తానికి ఆఖరికి మతం పేరు మీద రాజకీయం చేయాలి. కానీ తెలంగాణ ప్రజలు ఇలా చాలా చైతన్యవంతంగా ఉన్నారు. మళ్ళీ రిస్క్ తీసుకోరు. అమ్మో మొన్ననే కాంగ్రెస్ నమ్మి బొందల పడ్డం, ఈసారి మాత్రం రిస్క్ తీసుకోవద్దు, ఈసారి మళ్ళీ ఈ లంగలను నమ్మితే ఇంకా అరాచకం వీళ్ళు అని చెప్పి భయంలో ఉన్నారు. కాబట్టి ముమ్మాటికి భవిష్యత్తు మనది. మీరు కాంగ్రెస్ వ్యవహారం కూడా ఒకసారి చూడండి, రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కూడా చూడండి. నిన్నగాక మొన్న సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద ఈడీ వాళ్ళు ఛార్జ్ షీట్ వేసిండ్రు. నేషనల్ హెరాల్డ్ అని ఒక స్కామ్ ఏదో అయింది, 2000 కోట్ల కుంభకోణం అని చెప్పి వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేసి A1గా సోనియా గాంధీ, A2గా రాహుల్ గాంధీని పెట్టిర్రు. మొత్తం దేశమంతటినేమో కాంగ్రెస్ ఏడాడు ఉందో అక్కడ లొల్లి చేసిండ్రు. బీజేపీని, మోడీని తిట్టుకుంటూ బయటకు వచ్చి నిరసనలు చెప్పారు. ఇక్కడ కూడా ఏదో చేసినట్టు మహేష్ కుమార్ గౌడ్ పాపం ఇంకా కొంతమంది పోయి లొల్లి పెట్టినట్టు చేసిర్రు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు ఈరోజు వరకు. ఏది వాళ్ళ నాయకత్వం మీద, వాళ్ళ టాప్ లీడర్షిప్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద కేసు అయితే, ఛార్జ్ షీట్ అయితే, దేశంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరూ మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం కుయ్యి లేదు, కయ్యి లేదు, సడి లేదు, సప్పుడు లేదు. ఎందుకు అంటే ఒక గంత దృఢమైన బంధం, చోటే బాయిది బడే బాయిది, అంత దృఢమైన బంధం అన్నట్టు. ఆయన కాపాడుతాడు, ఈయన కాపాడుతాడు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లా బుల్డోజర్లు పంపిండు రేవంత్ రెడ్డి, అక్కడ జింకలు చంపుతుండు అని చెప్తే నేను ప్రధానమంత్రి గారిని అడిగిన, అయ్యా ప్రధానమంత్రి గారు నీకు సంవత్సరానికి ఒకసారి యాదికి వస్తుంది తెలంగాణ, ఏప్రిల్ 2024లోనేమో ఆ రోజు అన్నావు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తారు, తెలంగాణలో అవినీతి రాజ్యం వెళ్తుందన్నావు, సంవత్సరం అయిపోయింది, యానివర్సరీ కూడా అయిపోయింది, మరి ఇంతవరకు దాని మీద ఏం కార్వాయి లేదు, దాని మీద ఏం సడి సప్పుడు లేదు, ఒక కేసు లేదు, ఏమైంది ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి ఆరా తీసింది లేదు. మళ్ళీ ఇప్పుడు సంవత్సరానికి వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరాచకం చేస్తున్నది, సెంట్రల్ యూనివర్సిటీలో బుల్డోజర్లు పంపుతుంది అంటున్నావు కదా. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది, ఇలా ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది, తప్పకుండా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఇలా రావాలి, ఎంక్వైరీ చేయాలని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. మరి రిపోర్ట్ నీ కాడు ఉంది కదా, వెంటనే ఇప్పుడే సిబిఐనో సివిసినో వెంటనే పంపి, నిజంగా నువ్వు రేవంత్ రెడ్డి ఒకటి కాకపోతే ఇన్వెస్టిగేషన్ చెయ్యి అని అడిగిన, సప్పుడు లేదు. అమృత్ స్కామ్ జరిగింది, రేవంత్ రెడ్డి బామ్మర్దికి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు, ఆయన కంపెనీకి అర్హతనే లేదు అని చెప్పి ఢిల్లీ దాకా పోయి షికాయత్ చేసిన, సప్పుడు లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద, తెలంగాణ రెవెన్యూ మినిస్టర్ ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది. రైడ్ అయ్యి కూడా 200 రోజులు దాటిపోయింది. ఇప్పటి వరకు ఈడీ కూడా చెప్పాడు, శ్రీనివాసరెడ్డి చెప్పాడు ఏం దొరికిందిరా అయ్యా అంటే. టీవీలలో మాత్రం స్క్రోలింగ్లు వచ్చినాయి, కౌంటింగ్ మెషిన్లు పోతున్నాయి, బాగా పైసలు దొరికినాయని వచ్చినాయి. ఏం దొరికిందో పరమాత్మకే తెలియాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, 2 పార్టీలు తెలంగాణలో మాత్రం దొందే, ఇద్దరు ఒకటే, ఇద్దరు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు వాళ్ళకి పట్టాయి, తెలంగాణలో ప్రజా పోరాటాలు వాళ్ళకి ఇష్టం లేదు, తెలంగాణ బాగుండు అంతకంటే ఇష్టం లేదు. అందుకే నేను మీ అందరితో కూడా ప్రార్థించేది, ముఖ్యంగా మా కార్పొరేటర్లు, మా గౌరవ శాసనసభ్యులు, ఎవరెవరికైతే 24 తారీఖు జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు ఉందో, మనం వాళ్ళకి వేసేది లేదు, వీళ్ళకి వేసేది లేదు, ఎంఐఎం లేదు, బీజేపీ లేదు, ఇద్దరు కూడా మనకు అవసరం లేదు.
మనం ఎందుకంటే క్యాండిడేట్ని పెట్టలేదు, మనకు సంఖ్య లేదు కాబట్టి క్యాండిడేట్ని పెట్టలేదు. నేను మీతో రిక్వెస్ట్ కూడా చేసేది, ఆ రోజు కౌన్సిల్లో ఏదైతే ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్ను మనం పూర్తిగా బాయ్కాట్